హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉంటూ బోర్ కొడుతుందా? జస్ట్ వన్ క్లిక్తో అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా అమౌంట్ ఎర్న్ చేసుకోవాలి? పెద్దగా పని ఏముంటుందంటే జస్ట్ ఏమీ ఉండదు. యాప్ అట్లా ఓపెన్ చేసి జస్ట్ సింక్ నవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన అయితే క్లిక్ చేస్తే మీకు కాయిన్స్ అయితే జనరేట్ అవుతుంది. అలా మీకు రోజుకి 50 కాయిన్స్ అయితే వస్తాయి. నాకు 1100 కాయిన్స్ వచ్చాయి. 1100 కాయిన్స్ అంటే 100 రూపీస్. మీరు ఒక్కో రోజు 50 అంటే 12 డేస్కే మీకు 100 రూపీస్ వస్తుంది. స్టూడెంట్స్కి అయితే ఈ యాప్ బాగా యూస్ అవుతుంది. ఈ యాప్లో విత్డ్రా ఎలా చేసుకోవాలనేసి ఇప్పుడు నేను చూపించబోతున్నాను. విత్డ్రా ఉంటేనే కదా అందరూ నమ్ముతారు. సో ఫస్ట్ నేనైతే అది చూపిస్తాను. ఇక్కడ పైన ఎన్ పాయింట్ అని ఉంది కదా, దానిపైన అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు లాగిన్ అవ్వమని అడుగుతుంది. మీరు డైలీ యాప్ యూస్ చేసేటప్పుడు మిమ్మల్ని లాగిన్ అవ్వమని అడగదు. ఇక్కడ మీరు అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే మాత్రం లాగిన్ తప్పకుండా అవ్వాల్సిందే. ఇక్కడ మొబైల్ నెంబర్ ఆప్షన్లో నేనైతే నా ఫోన్ నెంబర్ ఇచ్చేస్తున్నాను. కింద పాస్వర్డ్ ఆప్షన్ ఉంది కదా, మీరు యాప్ని రిజిస్టర్ చేసినప్పుడు ఏ పాస్వర్డ్ అయితే యూస్ చేసి ఉంటారో దాన్ని కరెక్ట్గా ఇవ్వాలి. ఒకవేళ తప్పు వచ్చిందంటే ఇంకా అంతే, యాప్ అయితే ఓపెన్ అవ్వదు. ఇక్కడ ఐఎమ్ నాట్ అ రోబోట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కింద లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫస్ట్ ఈ యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఏ జీమెయిల్ అయితే ఇచ్చుంటారో అదే జీమెయిల్ని ఇవ్వాలి, లేకపోతే యాప్ ఓపెన్ అవ్వదు. మీ జీమెయిల్ ఐడి ఇచ్చాక సెండ్ వెరిఫికేషన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. మీ జీమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకసారి బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోండి. నాకైతే ఓటీపీ వచ్చేసింది. ఓటీపీని క్లిక్ చేసి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను సింపుల్గా. పేస్ట్ చేసేసాక వెరిఫై ఈమెయిల్ ఉంది కదా, ఒకసారి దానిపైన క్లిక్ చేయండి. సెలెక్ట్ రివార్డ్ టైప్ ఉంది కదా కింద, ప్లీజ్ సెలెక్ట్ రివార్డ్ అని దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది యూపీఐ అయినా వోచరా అనేసి. నేనైతే యూపీఐని క్లిక్ చేశాను. యాడ్ యూపీఐ అని అడుగుతుంది. నా యూపీఐ ఐడి అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. మన యూపీఐ ఐడి ఇచ్చేటప్పుడు ఒకటికి 2 సార్లు బాగా చెక్ చేసుకొని ఇవ్వండి. సేవ్ ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు యూపీఐ డీటెయిల్స్ అని ఇక్కడ కింద డీటెయిల్స్ చూపిస్తుంది. దానిపైనే ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సెలెక్ట్ యూపీఐ అమౌంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేశాక ఇక్కడ ఎంత అమౌంట్కి ఎంత పాయింట్స్ ఉండాలి అనేసి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తారు. నా దగ్గర అయితే 1150 ఉంది కాబట్టి 1100కి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక మీకు ఇక్కడ చూపిస్తుంది కొన్ని డీటెయిల్స్ అయితే. దాన్ని అలాగే చదివేసి కింద స్క్రోల్ చేసి మీ యూపీఐ ఐడి కరెక్టేనా అని ఇంకోసారి బాగా చెక్ చేసుకొని ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసేయండి. కింద రీడీమ్ యువర్ పాయింట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన కూడా ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అనేసి, అంటే ఇది మీ మొబైల్ నెంబర్కి ఇచ్చి ఉంటారు. మీరు ఏ మొబైల్ అయితే రిజిస్టర్ చేశారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దాన్ని అక్కడ ఎంటర్ చేశాక యూ హ్యావ్ 1150 పాయింట్స్ అనేసి ఉంది. మీరు రీడీమ్ చేసుకున్నారు 1100 పాయింట్స్ అనేసి చూపిస్తుంది. సో నేనైతే ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను. అంటే ఆ అమౌంట్ అనేది మనకు 2 or 3 డేస్ లోపల పడుతుందన్నమాట. అలా కనుక మీకు అమౌంట్ రాకపోతే ఇక్కడ కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంది. మీరైతే ఇక్కడ నుంచి మీరు మెయిల్ అయితే చేస్తే వాళ్ళు మనకు రెస్పాండ్ అవుతారు. సో జస్ట్ సింపుల్గా మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇలాగా. అమౌంట్ విత్డ్రా పెట్టిన వెంటనే మనకు జీమెయిల్కి అయితే ఒక మెసేజ్ వస్తుంది. మనం జీమెయిల్ ఐడితో లాగిన్ అయి ఉంటాం కదా, నా మెయిల్కి అయితే మోర్ ప్యానల్ నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చేసింది. మీరు మోర్ ప్యానల్ నుంచి కాయిన్స్ అయితే విత్డ్రా చేసుకున్నారు, దాన్ని అయితే మేము ఒక 4-5 డేస్లో మీ అకౌంట్కి పంపిస్తామనేసి వాళ్ళైతే మన మెయిల్ ఐడికి ఒక మెసేజ్ అయితే పంపిస్తారు. సో ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు ఎన్ని రోజుల్లో అమౌంట్ వస్తుంది అనేసి. నాకైతే 2 డేస్లోనే అమౌంట్ వచ్చేసింది. ఇప్పుడు నేను మీకు నా పేమెంట్ ప్రూఫ్ని అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు నెల్సన్ మీడియా ఇండియా అనేసి వచ్చింది కదా. పేమెంట్ కూడా చూడండి 100 రూపీస్ అయితే వచ్చింది. డేట్ కూడా 7
ఫిబ్రవరి 2025 అంటే 2 డేస్ తర్వాత నాకు అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో పేమెంట్ ప్రూఫ్ కూడా నేను మీకు చూపించేశాను. మీకు ఎలాంటి డౌట్ ఉండదనుకుంటున్నాను. ఈ యాప్లో రిజిస్టర్ అవ్వడం అంటే కొంచెం కష్టమే. స్టెప్ బై స్టెప్ నేనైతే ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ యాప్ మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఈ యాప్ లింక్ అయితే షేర్ చేస్తాను. ప్లే స్టోర్లో అయితే ఈ యాప్ దొరకదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.